ఈ రైతుల కన్నీటి దృశ్యమే ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యం. హరీష్ రావు ట్వీట్. ఈ నెలాఖరుకు 15,000 తొట్టెల నిర్మాణం. పంచాయతీరాజ్ శాఖ. ఆ భూములు మావే. గ్రామానికి వక్ఫ్ బోర్డు నోటీసులు. అతడితో ఉన్న వీడియో షేర్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పిన మెగా బ్యూటీ. ఆమెకు దూరంగా ఉండు అన్నా అంటూ నెటిజన్ల కామెంట్స్. ఖమ్మంకు చెందిన రైతు దంపతులు రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సాగు నీరు, కరెంటు కష్టాలను ఎదుర్కొని వీరు 18 ఎకరాల కౌలు భూమిలో వరి సాగు చేశారు. పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి 20 రోజులు గడిచినా కొనలేదు. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది. ఐఎన్సీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదని చెప్పడానికి ఈ రైతుల కన్నీటి దృశ్యమే సాక్ష్యం అని ట్వీట్ చేశారు. వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు 15,000 తొట్టెలను నిర్మించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. ఉపాధి హామీ పథకం కింద 60 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నెలాఖరుకు నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న ఉపాధి హామీ కార్మికులకు, క్షేత్రస్థాయి సిబ్బందిని పవన్ అభినందించారు. తెలంగాణలోని వేలూరు కట్టుకొల్లాయి గ్రామస్తులకు వక్ఫ్ బోర్డు షాక్ ఇచ్చింది. 150 కుటుంబాలున్న ఆ గ్రామ భూములు దర్గాకు చెందినవని, ఖాళీ చేయాలని నోటీసులు పంపింది. ఆందోళనకు గురైన గ్రామస్తులు కలెక్టర్ వద్దకు వెళ్లి 4 తరాలుగా అక్కడ జీవిస్తున్నామని, రక్షణ కల్పించాలని కోరారు. కాగా గతంలో తిరుచిరపల్లిలోని 1500 ఏళ్ల నాటి చోళ టెంపుల్కు సైతం వక్ఫ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా కృతి శెట్టి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేస్తూ గుడ్ న్యూస్ ప్రకటించింది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుపుతూ ప్రదీప్, విఘ్నేష్తో పాటు మూవీ టీం అందరితో కలిసి కనిపించింది. అలాగే మా చిత్రం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము, మిమ్మల్ని ప్రేమిస్తున్నామని తెలిపింది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు హార్ట్ సింబల్స్ షేర్ చేస్తుండగా మరికొందరు మాత్రం ఉప్పెన మూవీ చూసావుగా, కాస్త ఆమెకు దూరంగా ఉండు అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.